ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు లాపరోస్కోపిక్ ట్యూబెక్టమీ అంటే ఏంటో మీకు ఒక అవగాహన కలవడానికి ఈ వీడియో చేయడం జరిగింది. నేను డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్, ఎంఎస్ జనరల్ సర్జన్ అండ్ గైనకాలజిస్ట్, సూర్య ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ హన్మకొండ, అదేవిధంగా సూర్య హాస్పిటల్ పర్కాల్ పనిచేస్తున్నాను. ఈరోజు గ్రామాలలో ఉన్నటువంటి మహిళలు ఇద్దరు పిల్లలైన తర్వాత, కొన్నిసార్లు నార్మల్ డెలివరీ తర్వాత కావచ్చు, కొంతమందికి ఆల్రెడీ 2 సార్లు సెజేరియన్ సెక్షన్ తర్వాత కావచ్చు, వాళ్ళు ఫర్దర్గా అంటే మళ్ళీ పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోవాలి. కానీ అది ఎట్లాంటి ఆపరేషన్ చేయించుకోవాలి? ఓపెన్ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవాలా, లేకుంటే లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ చేయించుకోవాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది. ఎందుకంటే లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అంటే ఇప్పటికీ కూడా గ్రామాలలో కానీ సిటీలో ఉన్నటువంటి తక్కువ చదువుకున్న వాళ్ళలో కానీ అవగాహన లేని వాళ్ళు ఏంటంటే అదేదో కరెంటుతో ఆపరేషన్ చేస్తారు అనేటువంటి ఒక దాని మీద నెగిటివ్ థింకింగ్ ఉంది, అవగాహన లేకపోవడం. ఇక్కడ అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి అనేది నేను చెప్తాను. లాప్రోస్కోపీ అంటే కడుపులోని ఏదైనా ఆపరేషన్, గడ్డ కావచ్చు, లేకుంటే ట్యూబెక్టమీ ఆపరేషన్ కావచ్చు, ఏదైనా కానీ చిన్న పోర్ట్స్ వేసి కెమెరాను కడుపు లోపలికి పంపించి ఇన్స్ట్రుమెంట్స్ సైడ్ నుంచి ఇన్స్ట్రుమెంట్స్ని పంపించి ఒక స్క్రీన్ మీద చూసుకుంటూ చేసే ఆపరేషన్ని మనం కీహోల్ సర్జరీ లేదా లాప్రోస్కోపీ సర్జరీ అంటాం. సో ఈ లాప్రోస్కోపీ ద్వారా ట్యూబెక్టమీ కూడా చేస్తున్నాం కాబట్టి ఈ లాప్రోస్కోపీ ట్యూబెక్టమీ ద్వారా ఏంటంటే అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు ఒకటే రోజులో ఇంటికి వెళ్ళిపోవచ్చు, 2 డేస్లలో మీరు మీ పని మీరు చేసుకోవచ్చు, రికవరీ కూడా తొందరగా ఉంటుంది, పెద్ద కుట్లు వేయడం తీయడం అట్లాంటిది ఏమి ఉండదు. కాబట్టి మై సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఓపెన్ ట్యూబెక్టమీకి వెళ్ళకుండా అందరూ లాప్రోస్కోపీ ట్యూబెక్టమీ వెళ్ళాలని నేను మీకు సలహా ఇస్తున్నా. అంతేకాకుండా సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయటాక్స్ ఎదురుగా ఉన్న మా హాస్పిటల్లో మేము పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి మహిళలందరికీ కూడా కేవలం 5,000 రూపాయలకి చేస్తున్నాం. ఇది కేవలం మత్తు డాక్టర్ అండ్ మెడిసిన్ మాత్రమే తీసుకొని ఇది ఒక క్యాంపెయిన్ లాగా మేము పేద మధ్యతరగతి మహిళలకు ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వాలని మేము ఈ క్యాంపెయిన్ చేస్తున్నాము. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.